AGO, Nice Settlement Education Development Society, ఆత్మకూరు మండల్. అదేవిధంగా ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత జూలై ఆగస్టులో మేము చేసే కార్యక్రమాలు రెండు ఉమెన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యూత్ 2 విలేజ్లలో చేయడం జరిగింది. ఇంకొకటి యూత్ ఒకటి పెండింగ్ ఉన్నది. మహిళా జీవనశైలిపై సాధికారతపై అవగాహన మొత్తం కల్పించడం జరిగింది. లింగ సమానత్వం మీద అన్నిటి మీద అవగాహన కల్పించుకుంటూ మరి అదేవిధంగా మహిళల ట్రైనింగ్ ఇవ్వడంకి ముఖ్యంగా మరియు తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ అంబేద్కర్ సార్ కూడా వచ్చారు. అదేవిధంగా రిసోర్స్ పర్సన్గా మా డీసీపో గారు సైనిక సార్ గారు కూడా వచ్చారు అక్కడికి. అదేవిధంగా తెలంగాణ గవర్నర్ శిరీష గారు అదేవిధంగా అందరూ పాల్గొని గట్టిగా మరి ట్రైనింగ్ 15 మందికి వేరువేరుగా ఇవ్వడం జరిగింది. ఒకరోజు ఒక దగ్గర పెట్టడం జరిగింది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాం. ముఖ్యంగా మహిళలు చాలా సర్పంచ్ గారు అయితే సార్ని అడిగారు, మాకు నిధులు రావట్లేదు, నిధులు వచ్చేటట్టు కూడా చేస్తారా మేము రేపు గెలిచిన తర్వాత కూడా అడిగితే సార్ క్లియర్గా చెప్పారు, అన్నీ వచ్చేటట్టుగానే మీరు అందరూ మంచిగా పాల్గొనాలి, అన్ని ట్రైనింగ్లలో మీరు నడిపించాలి, మీ భర్త పక్కన లేకుండా అనేది చెప్పడం జరిగింది. దానికి అందరూ అంగీకరించారు. ఇంకా అంటే నేను ఏమనుకుంటున్నా అంటే మా ఒక్కొక్క విలేజ్లో 23 సంఘాలు ఉన్నాయి సార్. ఒక విలేజ్లో అంటే డాక్రా సంఘాలు, ఒక్కొక్క సంఘంతో కూర్చున్న ఒక నెలకి 3 సంఘాలతో నేను మీటింగ్ పెట్టదలుచుకున్నాను. అట్లయితే 2 సంవత్సరాల్లో క్లియర్ అవుతుంది. ఇది అంటే మీటింగ్ అన్ని క్లియర్ అవుతుంటాయి, మధ్యలో ట్రైనింగ్ క్లియర్ అవుతుంటాయి, మనం అనుకున్న గోలు 3 సంవత్సరాల గోలు క్లియర్గా బయటపడతామని చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్బాబు సార్ గారికి, అంబేద్కర్ సార్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ అండ్ తెలంగాణ కోఆర్డినేటర్ మా ఎస్ వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్.